పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన వేళ అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్లోని పీకాక్స్ పర్వతం మీద భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్. అక్కడి భూగర్భంలో ఇరాన్ అణు కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తోందని ఆరోపించారు ఆయన. ఇరాన్ పీక్స్ పర్వత భూగర్భ సొరంగాల్లోకి అణు కార్యక్రమాన్ని మార్చినట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అమెరికాకు సమాచారం ఇచ్చాయి. మరోవైపు పశ్చిమాసియా పోరు అగ్రరాజ్యానికి భారంగా మారింది. ఇప్పటికే ఇరాన్ మీద యుద్ధానికి పెట్టిన ఖర్చు $37.5 బిలియన్ చేరడంతో అదనపు నిధుల కోసం యుఎస్ కాంగ్రెస్ను అభ్యర్థించారు. పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా మధ్య పోరు భీకరంగా మారింది. ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. ఇరాన్పై భీకర దాడుల్ని అమెరికా కొనసాగిస్తుండగా ప్రతిగా ఆ దేశ స్థావరాలున్న తోటి గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ అర్థవంతమైన రీతిలో చర్చలకు వచ్చేంతవరకు వారితో మాట్లాడే ఉద్దేశం తమకు లేదని అమెరికా ప్రకటించింది. ఆ దేశం ఇప్పటికే సర్వస్వం కోల్పోయినా ఇంకా కొన్ని సైనిక సామాగ్రి తయారీ సామర్థ్యాలు ఉన్నాయని భావిస్తోంది. ఇరాన్పై వరుసగా 9వ రోజు దాడుల పరంపరను కొనసాగించామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. టెహ్రాన్ సహా దేశంలోని పలు నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించారు. ఆపరేషన్ సెంటర్లు, డ్రోన్ స్టోరేజీ సైట్లు, పలు పౌర నివాసాలపై అమెరికా దాడులు కొనసాగాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్లో పర్యటించిన ఇరాన్ మంత్రి మొమేనీ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్తో భేటీ అయ్యారు. మరోవైపు గల్ఫ్లోని అమెరికా దాడులపై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. కువైట్, జోర్డాన్లపైకి డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అయితే డ్రోన్ ప్రయోగించిన క్షిపణులను తాము కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం తెలిపింది. అటు తమ రక్షణ వ్యవస్థలు ఇరాన్ దాడుల్ని అడ్డుకున్నాయని కువైట్ ప్రకటించింది. అల్తాన్స్ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రత్యేక కార్యకలాపాల కమాండ్ సెంటర్పై ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ దాడి చేసింది. అలాగే పశ్చిమ కెర్మాన్షా ప్రావిన్స్లో అమెరికా MQ-9 డ్రోన్ కూల్చివేసింది. హర్మూజ్ జలసంధిపై తమ దేశానికి గట్టి పట్టు ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ జలమార్గంపై పూర్తి నియంత్రణ కొనసాగుతుందని తెలిపింది. మరోవైపు సౌదీ అరేబియాను దిగ్బంధిస్తున్నట్టు ప్రకటించిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో 6 నౌకలను అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో చమురు ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరో వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరాన్లో తీవ్ర విధ్వంసం తప్పదని హెచ్చరించారు. నతాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వతంపై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. వాటి కింద ఉన్న రహస్య భూగర్భంలో ఇరాన్ తన అణు కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తోందని ఆరోపించారు. ఇందుకు తమ దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. పీకాక్స్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇరాన్ దేనికి సిద్ధంగా ఉండాలని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆ దేశం దగ్గర దాదాపు 1000 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం ఉందని ట్రంప్ తెలిపారు. వారు మళ్లీ అణ్వాయుధాలను తయారు చేయకుండా ఆపడానికి దాన్ని పూర్తిగా నాశనం చేస్తామన్నారు. అక్కడి యురేనియం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి త్వరలో సైనిక చర్య చేపడతామన్నారు. ఇరాన్ తన అత్యంత అధునాతన అణు సెంట్రిఫ్యూజ్లను పీకాక్స్ పర్వతంలోని భూగర్భ సొరంగాల్లోకి మార్చినట్టు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అమెరికాకు సమాచారం అందించాయి. జూన్లో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్కు చెందిన అణు కర్మాగారాలపై దాడులు చేశాయి. ఆ సమయంలోనే పిక్యాక్స్ స్థావరం ఆ దాడుల నుంచి తప్పించుకుంది. అణుబాంబుల తయారీకి ఎంతో కీలకమైన అణు సెంట్రిఫ్యూజ్లను నటాంజ్ సమీపంలోని పికియాక్స్ పర్వతాల్లోని అత్యంత భద్రమైన భూగర్భ ప్రాంగణంలోకి ఇరాన్ అధికారులు తరలించినట్టు తెలుస్తోంది. ఈ భూగర్భ కేంద్రం కఠినమైన గ్రానైట్ రాతి కింద 300 అడుగులకు పైగా లోతులో నిర్మించబడిందని చెప్తున్నారు. ఇది నటాంజ్ ఫోర్డో అణుశుద్ధి కర్మాగారాల కంటే చాలా లోతైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన మరింత తీవ్రమైన వైమానిక దాడుల్లో కూడా పీకాక్స్ గుహలు సురక్షితంగా ఉన్నాయి. మరోవైపు పశ్చిమాసియా యుద్ధం ఇరాన్కు, అమెరికా ఖజానాకు భారంగా మారింది. ఇప్పటి వరకు ఇరాన్ మీద యుద్ధానికి సంబంధించిన ఖర్చు $37.5 బిలియన్ చేరిందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. కాంగ్రెస్ కమిటీలో జరిగిన విచారణ సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు. ఈ మొత్తం ఖర్చులో ఇప్పటికే జరిగిన యుద్ధ కార్యకలాపాలతో పాటు సెప్టెంబర్ 30 వరకు అంచనా వేసిన వ్యయాలు కూడా ఉన్నాయని తెలిపారు. యుద్ధ వ్యయాలను భరించేందుకు అదనపు నిధులు కేటాయించాలని ఆయన అమెరికా కాంగ్రెస్ను కోరారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో కాంగ్రెస్ను దాదాపు $90 బిలియన్ అదనపు నిధులు కోరారు. ఇందులో ఎక్కువ భాగం ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఖర్చులేనని సమాచారం.
2027 ఆర్థిక సంవత్సరానికి పెంటగాన్ ఏకంగా $1.5 ట్రిలియన్ బడ్జెట్ని ప్రతిపాదించింది. ఈ నిధులు కేటాయించకపోతే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెగ్సెత్ తెలిపారు. ఇరాన్పై సైనిక చర్య అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైందని, దాని ఆర్థిక భారం మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ఈ యుద్ధం విషయంలో అమెరికాలో ఇప్పటికే విమర్శలు పెరుగుతున్నాయి. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ యుద్ధ వ్యయం, ద్రవ్యోల్బణం అంశాలను ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం యుద్ధ పరిమాణాలపై తగిన సమాచారం ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల ప్రారంభంలోనే కుప్పకూలింది. ఆ తర్వాత ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్లోని లక్ష్యాలపై దాడుల్ని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ పోరాటంలో ఇప్పటివరకు 18 మంది అమెరికా సైనికులు మరణించినట్టు పెంటగాన్ తెలిపింది. మరో 430 మంది వరకు సైనికులు గాయపడినట్టు వెల్లడించింది.